ప్రియమైన డిఎస్సి అభ్యర్థులారా, మీ కలలు, మీ లక్ష్యాలు ఈరోజు మీ చేతిలో ఉన్నాయి. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. అడ్డంకులను అధిగమించండి. మీ హక్కుల కోసం, మీ భవిష్యత్తు కోసం ఈ ధర్నాలో భాగమవ్వండి. ఒక్కొక్కరి గొంతు కలిస్తేనే మనం చరిత్ర సృష్టించగలం. రండి, ఏకమై మన సత్తా చాటుదాం. ఈ పోరాటం మన స్వప్నాల సహకారానికి మొదటి మెట్టు. మీ కష్టం, మీ అంకితభావం ఈరోజు మన ఐక్యతలో కనిపిస్తుంది. ఈ ధర్నా కేవలం ఒక సమావేశం కాదు, మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం ఒక శక్తివంతమైన ఉద్యమం. ప్రతి అడుగు, ప్రతి గొంతు మన లక్ష్యాన్ని సాధించే దిశగా మనల్ని నడిపిస్తుంది. భయపడకండి, వెనక్కి తగ్గకండి. మనం కలిసి నడిస్తే విజయం మన సొంతం. ఈ పోరాటంలో మీ బలం మన ఆయుధం. మీలో ప్రతి ఒక్కరూ ఒక యోధుడు, ఒక సైనికుడు, ఒక అగ్ని కణం. మీ కష్టం, మీ సంకల్పం, మీ రాత్రింబవళ్ళు కుమిలిన కలలు ఈరోజు మనల్ని ఇక్కడ ఒకటిగా నిలబెట్టాయి. మనం కేవలం డిఎస్సి అభ్యర్థులు మాత్రమే కాదు, మనం రేపటి తరాలకు దారి చూపే గురువులం, భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులం, జ్ఞాన దీపాలను వెలిగించే జ్యోతులం. కానీ మన కలల మార్గంలో అడ్డంకులు ఎన్నో. అన్యాయమైన నిబంధనలు, అవకాశాల కొరత, అసమానతలు. ఈ అడ్డంకులను చేరడానికి, మన హక్కులను సాధించడానికి ఈరోజు మనం ఒకటిగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా నిలబడాలి. మన కలల కోసం, మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం మీలో ప్రతి ఒక్కరూ ఒక స్ఫూర్తి, ఒక జ్వాల. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి చదివారు, మీ కుటుంబ బాధ్యతల మధ్య సమయం కేటాయించారు, ఒక గౌరవమైన ఉపాధ్యాయ వృత్తి కోసం పోరాడుతున్నారు. కానీ ఈ అడుగులు మన దారిని అడ్డుకుంటున్నాయి. ఈ అడ్డంకులను ధ్వంసం చేయడానికి, మన గొంతును వినిపించడానికి మే 28, 2025న ధర్నా చేద్దాం. రండి, కదలి రండి. టెట్ నిర్వహించాలి. ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ నిర్వహించాలి. కానీ 2025లో ఒక టెట్ కూడా నిర్వహించలేదు. లేకపోతే 2018లో మాదిరి టెట్ కమ్ టీఆర్టీ పెట్టాలి. అలాగే 90 రోజుల సమయం కేటాయించాలి డిఎస్సికి. మనలో చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. నెలల తరబడి కూర్చొని చదవడం అందరికీ సాధ్యం కాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 90 రోజుల సమయం ఇస్తే మనం గట్టిగా సిద్ధం కాగలం. నార్మలైజేషన్ విధానం వద్దు. నార్మలైజేషన్ వల్ల మన కష్టానికి న్యాయం జరగడం లేదు. పరీక్షలు అన్యాయంగా, పారదర్శకంగా నిర్వహించాలి. మనం ఒకే జిల్లాలో ఒకే పేపర్తో పరీక్ష రాయాలి. వయసు పరిమితి పెంచాలి. చాలామంది అభ్యర్థులు వయసు పరిమితి వల్ల అవకాశాలు కోల్పోతున్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి. మనకి సరైన అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే డిఎస్సి వచ్చి 7 years అవుతుంది. అప్పటి నుండి ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళ అభ్యర్థులు వయసు పరిమితి కోల్పోయారు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. ఒకే పేపర్ విధానం అమలు చేయాలి. బహుళ పేపర్ల వల్ల అభ్యర్థులపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఒకరికి ఈజీగా, ఒకరికి కష్టంగా వస్తుంది. ఒక టాపిక్ మీద 30 రోజులు ఎగ్జామ్ పెడితే 60 పేపర్లు ఇవ్వాల్సి వస్తుంది. 60 క్వశ్చన్లు ఒక టాపిక్ మీద డిఫరెంట్గా ఉంటాయి. ఒకరికి కష్టంగా, ఒకరికి సులభంగా. అలా అవ్వడం వల్ల అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే గ్రాడ్యుయేషన్ శాతం పరిమితి తగ్గించాలి. 50% గ్రాడ్యుయేషన్ మార్కులు తప్పనిసరి నిబంధన వల్ల చాలామంది అవకాశాలు కోల్పోయారు. ఈ శాతాన్ని తగ్గించాలి. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి. మనం ఈ డిమాండ్ల కోసం పోరాడకపోతే మన గొంతు ఎవరూ వినరు. మే 28, 2025న ధర్నా చేద్దాం. ఈ రోజు మనం ఒక్కటై బిగ్గరగా మన హక్కుల కోసం కేకలు వేయాలి. ఈ ధర్నా మన స్వప్నాల సాకారానికి మొదటి మెట్టు. మన ఐక్యతతో మన బలం మనం కలిసి నడిస్తే విజయం మన సొంతం. రండి, మే 28 ధర్నాలో పాల్గొనండి. మన హక్కులను సాధించుకుందాం. జై డిఎస్సి, జై ఆంధ్రప్రదేశ్.